ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పోరాడాలి, ప్రజా సమస్యల కోసం పోరాడాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమదైన శైలిలో కృషి చేయాలి, ప్రజల్లో గుర్తింపు పొందాలి. వాళ్ళే ప్రజా నాయకులుగా ప్రజల్లో నిలిచిపోతారు. కానీ అలా కాకుండా దేవుణ్ణి, దైవాన్ని, భక్తిని, మతాన్ని, నమ్మకాన్ని తాకట్టు పెట్టి ఇతర మతాలను కూడా ద్వేషించే స్థాయి ఉన్నటువంటి ఈ రోజుల్లో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ పార్టీ నాయకుడైతే ఎలా ఉన్నాడో ఆ పార్టీ నేతలు కూడా అలాగే ఉన్నారనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సీన్ చూస్తుంటే. ఎందుకంటే ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ ఒకరు పాత్రికేయునిపై దుబారాగా నోరు పారేసుకోవడం ఇప్పుడు అత్యంత వివాదానికి కారణమైంది. ఆ సీనియర్ పాత్రికేయుడు గత కొన్ని రోజులుగా ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిపై కథనాలు రాస్తూ ఉన్నారు. ఆ కథనాలు అధికారులు చూస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా చూస్తూ ఉన్నారు. అయితే నంద్యాల పట్టణం నడిబొడినటువంటి సాయిబాబా టెంపుల్ సమీపంలో పాలకొమ్మ చెట్టు అనేది అత్యంత పురాతనమైనటువంటి ఆ చెట్టుకు పట్టణ ప్రజలు ఎన్నో రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధల్లో ఏ పండుగ వచ్చినా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం సర్వసాధారణం. అయితే గతంలో ఉన్నటువంటి ఓ వైసీపీ కౌన్సిలర్ ఆ పాల చెట్టును కొట్టివేసి అక్కడ తన కాంప్లెక్స్ నిర్మించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని సీనియర్ పాత్రికేయుడైనటువంటి సతీష్ ఎన్నోసార్లు ఈ యొక్క పాలకొమ్మ చెట్టు గురించి రాశారు, దాని విస్తృత గురించి రాశారు. కానీ ఇవేమీ తెలియనటువంటి నంద్యాలలోని మున్సిపల్ కౌన్సిలర్ వైసీపీ నేత కృష్ణమోహన్ మాత్రం అసలు సమస్యలు ఎన్నో ఉన్నా సదరు పాత్రికేయుడు పేరు తీసుకొని ఆ పాత్రికేయుడు పాలకొమ్మ చెట్టు గురించి ఎందుకు రాయలేదని మున్సిపల్ సభ వేదికగా ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కౌన్సిలర్గా, ప్రజాప్రతినిధిగా నంద్యాల పట్టణ ప్రజల లేదా మీరు కౌన్సిలర్ నుండి ఆ ప్రాంతాల్లో సమస్యలపై మాట్లాడాలి, లేదా మున్సిపాలిటీలో పనులు కాకపోతే అధికారుల యొక్క తీరును విమర్శించాలి, లేదా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాలి. కానీ అలాంటివి ఏమీ చేయకుండా కేవలం మీ యొక్క స్వార్థపూర్త ప్రజల కోసం కేవలం స్వతంత్రంగా ఉన్నటువంటి ఓ పాత్రికేయుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత మాత్రం తగదు. అంటే పాత్రికేయుడు అంటే డబ్బు తీసుకునే వార్తలు రాయాలా, వార్తలు రాయకపోతే డబ్బు తీసుకున్నట్ట? ఇక్కడ రెండు విధాలుగా చెడినట్లే. వార్త రాస్తే డబ్బు తీసుకొని రాశారని, వార్త రాయకపోతే డబ్బు తీసుకున్నందుకు వార్త రాయలేదని ప్రచారం చేయడం ఇలాంటి వైసీపీ నాయకులకు సర్వసాధారణంగా మారిపోయింది. ప్రజాప్రతినిధులుగా మీరు మున్సిపాలిటీలో మీ సమస్యల గురించి ప్రస్తావించండి. అధికారులపై వాళ్ళ యొక్క అధికారులు ఏందో, మీ పనులు ఎందుకు చేయలేదో ప్రశ్నించండి. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడండి. మున్సిపల్ అధికారులు మీకు సహకరించడం లేదా అంటే మాట్లాడండి. మీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకమై ఈ యొక్క మున్సిపాలిటీలో పనులు చేయించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే అవినీతి వాటాలు పంచడానికి మీ హక్కుల కోసం పోరాడండి. ఇవన్నీ లోపల జరుగుతున్నవే. మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుందో తెలుసు, ఏ కౌన్సిలర్ ఎంత అవినీతి చేశాడో, ఎంత తీసుకున్నాడో, ఎంత సంపాదించాడో కూడా తెలుసు. మరి అదేవిధంగా నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి కొందరు కౌన్సిలర్లు అవినీతికి పాల్పడి డబ్బును సంపాదించుకుంటే మరికొందరు కౌన్సిలర్లు ఆస్తులను పోగొట్టుకున్నారు, ఆప్తులను దూరం చేసుకున్నారు. కేవలం నమ్ముకున్న నాయకుడి కోసం ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి కౌన్సిలర్లు ఎందరో ఉన్నారు. కానీ కృష్ణమోహన్ లాంటి కౌన్సిలర్ మాత్రం తన పరిధిని మించి ఓ పాత్రికేయుడిపై ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. దమ్ముంటే చర్చకు రండి. ఒక్కొక్క కౌన్సిలర్ అవినీతి ఏమిటో మేము నిరూపించిన పక్షంలో పాత్రికేయ వృత్తిని వదులుకోవడానికే సిద్ధం. కౌన్సిలర్స్ ఎవరైనా సరే రండి. నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి మీకు తెలియదా? అందులో ఎవరి వాటాలో ఎంతలో తెలియదా? నంద్యాల టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అవినీతి తెలియదా? మున్సిపల్ కమిషనర్ గారికి నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు తెలియదా? అసలు బిల్లుల చెల్లింపులో ఎవరికి ఎంత ముడుతుందో తెలియదా? టౌన్ ప్లానింగ్లో ఒక్కొక్క ఇంటికి ఎంత వసూలు చేస్తున్నారో తెలియదా? ఎక్కడ వసూలు చేస్తున్నారో మీకు తెలియదా? మీ వార్డులో, మీ యొక్క వైసీపీ కౌన్సిలర్ వార్డులో కేవలం ఇంటికి మెట్లు కట్టుకున్న గుడక పన్ను చెల్లించారు కొందరు వైసీపీ కార్యకర్తలు. అదే విషయాన్ని గుర్తు చేసి ఎన్నటి ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెట్టారు. ఇవన్నీ మర్చిపోయి కేవలం స్వతంత్రంగా ఉన్నటువంటి పాత్రికేయుడిపై
ఆరోపణలు చేయడం సమంజసం కాదు. పాత్రికేయులు ఎవరు కూడా ఏ పత్రికా యాజమాన్యం 1-2 మినహాయిస్తే ఏవి కూడా నెలసరి జీతాలు ఉండవు. కేవలం సంవత్సరం చివరిలో వేసుకున్నటువంటి ఈ యొక్క క్యాలెండర్ యాడ్స్ ద్వారా వచ్చేటువంటి కమిషన్ మాత్రమే పాత్రికేయులకు ఆదాయం. మరి కేవలం ప్రస్తుతం అటు ఇటు కాకుండా పొరపాటున జర్నలిజంలో ఏదో సాధించామని వచ్చినటువంటి కొందరు సీనియర్ పాత్రికేయులు ఇప్పటికీ తమ బతుకు పోరాటం కొనసాగిస్తున్నారు. కౌన్సిలర్లాగా, రాజకీయ నాయకులాగా అవతారం ఎత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి ద్వారా ప్రజల సొమ్ముతో కడుపు ఎవరూ నింపుకోవట్లేదు. మున్సిపల్ కౌన్సిలర్లో కొందరు మాత్రమే అవినీతి పాల్పడుతున్నారు. అందరిని ఇక్కడ చెప్పలేదనే విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. కృష్ణమోహన్ లాంటి వారు ఇప్పటికైనా తమ నోటి దురుసును తగ్గించుకోవాలి, పాత్రికేయుల పట్ల గౌరవం ఉంచుకోవాలి. ఇలాగే వ్యవహార శైలి కొనసాగితే రాబోయే రోజుల్లో ఏ కౌన్సిలర్ అయినా ఎవరైనా సరే ఈ యొక్క పాత్రికేయుల పట్ల అనుచితంగా మాట్లాడితే మేము కూడా మా హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మీ అవినీతి ఏదో, మీ ఆరోపణలో ఉన్నటువంటి విషయాలు ఏమిటో నిక్కు తేల్చే సత్తా పాత్రికేయులకే ఉంది. అందుకే కృష్ణమోహన్ లాంటి వారు అలాంటి వారికి సంఘీభావం మద్దతు ఇచ్చేగుడుగా చాలా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పాత్రికేయులు స్వతంత్రంగా జీవిస్తున్నారు. స్వతంత్ర జీవులు పాత్రికేయులు ఎవరికి అడుగులు మడుగులు ఒత్తే రకం కాదు కొందరు పాత్రికేయులు. ఆ కొందరిలో మాలాంటి వాళ్ళు కొందరు ఉన్నాం. అందుకే కృష్ణమోహన్ లాంటి వారు నోరు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. దయచేసి పాత్రికేయుల పట్ల అనుచితంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదు. దయచేసి ఇప్పటికైనా సరే కౌన్సిలర్ కృష్ణమోహన్ సదరు పాత్రికేయునికి బహిరంగ క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాం.